ఉన్నతుడా గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మమ్మలను సజీవ లెక్కల్లో దాచిపెట్టి నీ అపారమైన కృపలో భద్రపరిచి, ఇదిగో తండ్రి ఆగస్టు నాయన 8వ నెలలో మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించి 2వ తారీఖు పునరుత్థాన దినములో నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను ఘనపరచుకోవడానికి, నువ్వు చేసిన మేలను తలపోసుకోవడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశానికై కృతజ్ఞతాస్తుతులు సూత్రములు చెల్లిస్తూ తండ్రి, ముందు ప్రారంభ పలుకులుగా చెప్పబోయిన నీ కుమారునికి మంచి నీ ఆత్మ సహాయం అనుగ్రహించి చక్కని విషయాలు మాకు నేర్పించిన విధానానికై నీకే మహిమ చెల్లిస్తూ, ఇదిగో మాట్లాడుతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభం నుంచి ముగింపు మాటల వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి తండ్రి మా కొదవగా ఉన్న జ్ఞానాన్ని ధారాళంగా మాకు నేర్పించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని మాటలు వినగల చెవులు ధన్యములు అని యేసుక్రీస్తు చెప్పిన మాటనే మనం ఆధారం చేసుకుందాం. దేవుని మాటలు వినగల చెవులు ధన్యములు అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. 25వ అధ్యాయం, ఇది చాలా ప్రసంగాలు విన్నారు, కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంతును బట్టి మరి నేను చెప్పేది వేరే ఉంటుంది ఖచ్చితంగా. 25వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. మొదటి వచనం మాత్రమే, 25వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే. మొదటి అధ్యాయం 25వ అధ్యాయం మొదటి వచనం. పరలోక రాజ్యము తమ దీటీలను పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు, మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, బుద్ధిగల కన్యకలని చెప్తున్నాడు, తమ దివిటీలు పట్టుకుంటున్నాడు అంటుండు. వాళ్ళందరూ పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వాళ్ళు బయలుదేరి ఉన్నారని చెప్తున్నాడు. మీరు గమనించండి, దివిటీలు వెలిగించాలంటే ఏముండాలి? ఆయిల్ ఉండాలి, ఖచ్చితంగా నూనె ఉండాలి. ఆ నూనె ఎల్లకెళ్ళిపోయి వస్తుందండి, మిషన్లలో వేస్తారు. అప్పుడు గానుగలో తిప్పేది, మొత్తం ఎద్దు పెట్టేసి ఎద్దును కట్టి పెద్ద గానుగలు వేసి మొత్తం తిప్పుతుంటే మొత్తం అది నలిగిపోయేది. బాగా వేడెక్కి నలిగి మొత్తం ఇదైపోయి పిండి అయిపోయి అది ఏమైపోతుంది, అందులో వచ్చే ఆయిల్ అనేది బయటకు వచ్చేది. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి మనం తినే నూనెంతా కల్తీ. అందుకనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలు, రకరకాల ఇప్పుడున్న నూనె మొత్తం క్వాలిటీ కాదు, అన్క్వాలిటీ. అవునా కాదా? మీరు గమనించండి, ఒక నూనె బయటికి తీయాలి అంటే ఎంతో శ్రమ ఉందా లేదా? పంట పండాలంటే ఒక 3 నెలలు 4 నెలల పంట ఉంటుంది. నువ్వులు పంట వేసినా, పల్లీల పంట వేసినా, ఏ పంట వేసినా సరే ఓ పంటకు ఒక కాల వ్యవధి అనేది ఉన్నది. కొన్ని నెలల పంట నెలలు ఉంటుంది ఖచ్చితంగా. అవునా కాదా? కంపల్సరీ అది పండాలి, రైతులు కష్టపడాలి, మరి వర్షాలు పడాలి, దేవుడే కరుణించాలి. ఖచ్చితంగా వర్ష వాతావరణం ఎవరు కురిపించాలి? దేవుడే కదా. ప్రకృతి మీద మొత్తం ఆధారపడేది రైతులైతే ఆ ప్రకృతిని మొత్తం స్వాధీనంలో ఉన్న దేవుని ఆధీనం ఉంది కనుక సమయానుకూలంగా మంచి కాలాలు, ఋతువులు సమకూర్చి మనకు పని మొత్తం జరిగిస్తుందంటే దేవుని ఉచితమైన కృపాదానం. నువ్వులు పండాలన్నా, మన పల్లీలు పండాలన్నా, ఏదైనా సరే నూనెకు సంబంధించిన నూనె పదార్థాలకు సంబంధించిన ఏ పంట పండాలన్నా, ఆహార పదార్థాలు పండాలన్నా దేవుని ఉచితమైన కృపా దానం. మన దిక్కు ఒలివ చెట్లు ఉండే కానీ ఒలివ చెట్ల పంట అక్కడి నుంచి కూడా ఒలివ నూనె కూడా వస్తుంది ఖచ్చితంగా. అవునా? ప్రతిదీ మనం నూనె తీస్తే దేవుని ఉచితమైన కృప. ఆ నూనె నుంచి ఏమొచ్చేది? మనం ఒత్తును వెలిగించి దీపాలు కూడా వెలిగించుకునే పరిస్థితి. అప్పుడు కొంతకాలం అంటే మనకు నా చిన్నతనంలో దీపాలు పెట్టుకునేది, పీల్చుకుంటే ఏంటంటే పొద్దున్న లేచే వరకు మొత్తం ముక్కులలో అంతా పొగ, నల్లటి పొగ ఉండేది. అవునా కాదా? అన్ని అనుభవాలు మనకు తెలుసు. ఇప్పుడున్న పిల్లలకు తెలియదు, కానీ కరెంటు లేని కాలంలో ఉన్నాం మనం. అప్పుడున్నాం కరెంటు కాలంలో, ఊర్లలో లేనప్పుడు, కరెంటు లేని కాలంలో. ఈ బైబిల్ రాయబడ్డప్పుడు కరెంటు కూడా కనిపెట్టని కాలములోనే. అప్పుడు ఏం లేదు, దీపాలే, దివిటీలు అంటుండు, నూనె అంటుండు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఎంత శ్రమ ఉంటే ఈ నూనె అనేది వస్తుంది అని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మీరు గమనించండి, కన్యకులు అంటే అర్థం ఏంటి? ఆ నూనె పట్టుకోవాలన్నా కూడా ఒక ప్రాముఖ్యమైనది చెప్తుండు. ఏం చెప్తుండు? పవిత్రత. ఇంగ్లీష్లో ఏమంటారు? వర్జిన్ అంటారు. తెలుగులో కన్యక. అంటే ఏ పురుషుణ్ణి చేరదు. ఎవరు కనిపిస్తారు? ఎక్కడైనా అమ్మగారి గురించి చెప్పబడింది. ఎవరి గురించి?
రెబకమ్మ గురించి చెప్పింది. ఆమె కన్య, ఆమె కన్యక అంటే ఏ పురుషుణ్ణి కూడంది, కన్య, పవిత్రమైన కన్య. అవునా? పవిత్రమైన కన్య అంటే ఏ పురుషునితో సాంగస్యం చేయని ఆమె కన్యక అంటారు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు, నేను బైబిల్ పరిశోధించుతున్న ధ్యానములో ఇచ్చిన చాలా దగ్గర 30 వచనాలకు పైన ఈ వచనానికి, ఈ ఒక్క వచనానికి నేను కోట్ చేసుకున్న రెఫరెన్స్ తెలుసా. చాలా మంది చెప్పంగా నేను విన్న వాక్యాలు ఈ వాక్యం మీద రకరకాలుగా వర్ణించిర్రు. ఏది? ఈ బుద్ధి లేని కన్యకల గురించి చాలా వర్ణించిర్రు. కానీ ఈ వర్ణన అనేది దేవుడు నేను గొప్పని కాదు, లేకపోతే నేనేదో కాదు, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి, దేవుడిచ్చిన ఆలోచనలను బట్టి మీరకే నేను మాట్లాడుతున్నా తప్ప మాట్లాడుతున్న నాలో ఏమీ లేదు. గమనించాలి, మీరు గమనించండి. ఆ నూనె నింపుకోవాలన్న ఏముండాలట? పట్టుకోవాలంటే ఏముండాలి? కన్యత్వం ఉండాలి, బుద్ధిహీనత ఉండదు. బుద్ధిహీనత ఉంటే కొంత మట్టుకు వెలిగినట్టే ఉంటుంది తప్ప ఏమైపోద్ది? అది సరైన టైంకి ఆరిపోద్ది. దానివల్ల ఏముండదు. అందులో 10 మంది కన్యకలను పోలీసు చెప్తున్నాడు. అందులో ఈ 10 మంది ఎదుర్కోవడానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పోతున్నారు. కానీ మీరు గమనించండి, ఆ నూనె ఎన్ని నెలలు వస్తుందో మీరు గమనించాలి. ఒక స్త్రీ మరి కన్యక ఎదగాలంటే వయసు వచ్చే వరకలంటే 15 సంవత్సరాలు, మామూలుగా 15 సంవత్సరాలకు అమ్మాయి ఫిషువతి అవుతుంది అని చెప్తారు. అంతేనా? పెద్దలు అది ఓపెన్గా మనం మాట్లాడుకోవచ్చు, దాంట్లో సిగ్గుపడే అవసరం లేదు. వయసు వచ్చిందంటే 15 సంవత్సరాలు. అప్పుడు మీ చిన్నతనంలో ఎన్నేళ్ళకైందమ్మా మీ పెళ్ళి? కొంతమంది పుష్యవతి కాకమునిపై అప్పుడు పెద్దలు పెళ్లి చేసేది తెలుసా. వయసు రాకమునిపై పెళ్లి అయినా కాలేదా? నాకు తెలిసినంత వరకు పెళ్లి చిన్నప్పుడే ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకురు అన్నారు. పిల్లగాడట ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకురు అన్న సందర్భాలు నేను విన్నా. మీరు గమనించండి, అలాంటి పరిస్థితుల్లో కూడా పెళ్లి. ఇప్పుడేంటి? చదువుకోవాలి, మంచి మెచ్యూర్ మైండ్ ఉండాలి కంపల్సరీ. చిన్నతనంగా పెళ్లిళ్ళు చేస్తే పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా అవగాహన ఉండదు కదా. తెలిసి తెలియని వయసులో పెళ్లిళ్ళు చేస్తే కూడా కుటుంబాలు ఉండక చాలా మంది త్వరగా మరి గర్భవతులు అవ్వడం, ఆ కాన్పులని చనిపోవడం ఎన్నో చూసినాం మొత్తం. అప్పుడు టీవీలు కానీ మీడియా కానీ ఇదంతా లేదు. ఉన్నవారు ఎక్కడో దూరదర్శన్లో వచ్చేది మామూలుగా. ఈ వార్తలు ఏం పెద్దగా చెప్పబోయేది. మీ అందరు తెలుసు. మంచి వయసు రావాలి, వాళ్ళకే ఇప్పుడు ఉన్న ప్రకారంగా పెళ్లి చేస్తారు. ఇదంతా కరెక్ట్, అవునా? ఆమె ఖచ్చితంగా ఉండాలి. పెళ్లికి ప్రాముఖ్యము ఏంటి అంటే కట్న కానుకలు కాదు, వయసు అనేది. వయసు ప్రాముఖ్యం చూస్తున్నారు, కట్నాలు చూస్తున్నారు మరి ముఖ్యం. కానీ పవిత్రత ఎవరు చూస్తలేరు, భక్తి ఎవరు చూస్తలేరు. చూస్తురా వాళ్ళ వెనుక ఎంత ఉంది, ఎన్ని డబ్బులు ఇస్తారనే చూస్తారు తప్ప ఈమె ఎలా భక్తిగా ఉంది, ఈ అబ్బాయి ఎలా భక్తిగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఎంత మంచిగా దేవుళ్ళలో ఎదిగి ఉన్నది అని చూస్తురా. ఎంత కట్నం ఇస్తాడు? ఏమిస్తాడు? కారు ఇస్తాడా, బండి ఇస్తాడా, ప్లాట్ ఇస్తాడా, ఎన్ని తులాలు, 10 తులాలు 20 తులాలు బంగారం పెడతాడా? ఈ దౌర్భాగ్యమైన ఆలోచనలు ఉన్నాయా లేవా? నేను చెప్తున్నా కొంచెం జర మీకు ఇది అనిపిస్తుండదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని నమ్మిన బిడ్డలు కూడా జరుగుతుందా లేదా? జరుగుతుందా ఖచ్చితంగా. ఇవన్నీ ఉంటాయా? కంపల్సరీ ఉంటుంది. కన్యకలు ఎదుర్కోవడానికి బైబిల్లో ఉన్న కోణం వేరు, ఇప్పుడు జరుగుతున్న కోణం వేరు. బైబిల్లో 2 బోధనలు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు 2 బోధలు చేస్తారు. గమనించాలి, 2 బోధలు చేస్తారు. శరీర సంబంధమైన బోధ చేస్తారు, ఆత్మ సంబంధమైన బోధ చేస్తారు. ఆత్మ సంబంధమైన బోధ చేసే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. శరీర సంబంధమైన బోధ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ దగ్గర కోపాలు వెళ్ళిపోతారు. 1000 మందితో సంఘం ఆరాధిస్తున్నామా అని చెప్తారు. 10 మంది, 100 మంది, 50 మందితో సంఘంలో అతి కొద్ది మంది ఉన్న వాళ్ళు ఆత్మ సంబంధమైన బోధ తెలిసిపోతుందిగానే. శరీర సంబంధమైన బోధ అంటే మనిషిని ఉప్పొంగించే బోధ, ఆనందపరిచే బోధ, ఆశీర్వాద సంబంధమైన బోధ, చాలా గొప్పగా మనుషులు ఉల్లాసవించే బోధ శరీర సంబంధమైన బోధ. ఆత్మబోధ ఏం జరిగినా నేను ఖండించేది, నేను గద్దించేది, నీకు బుద్ధి చెప్పేది, నేను పాపిని అని పశ్చాత్తాపడే గ్రహించే బోధ అనేది ఆత్మ సంబంధమైన బోధ. ఆ బోధే యేసుక్రీస్తు చేసిండు. ఆనాడు శాస్త్రులు పరిశీలు చాలా గొప్పగా ప్రకటించారు. ఏంది? వాళ్ళు స్వనీతిని స్థాపించుకొని దేవుని నీతిని పక్కకు పెట్టి, వాళ్ళ సొంత నీతిని స్థాపించుకొని దేవుని నీతిని పక్కకు పెట్టి ఆచారాలను పద్ధతులను మంచిగా క్రమపరిచి బోధించేశారు. దేవుని ఆజ్ఞలు బొత్తిగా నిరాకరించారు. నిరాకరించిన తర్వాత మళ్ళీ దేవుని వైపు నడిపించడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడైన పరిశుద్ధుడైన దేవుడే పాప శరీర ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల పరిస్థితి 3.5 సంవత్సరాల తన పరిచర్య జీవితంలో అనేకులను నడిపించడానికి
ఉన్నతమైన సేవ చేశాడు. 3.5 సంవత్సరాలే, 30 ఏళ్ళు నజరేతు అనే ప్రాంతంలో బ్రతికాడు. 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని తలకిందులయ్యే బోధ చేశాడు. ఆ బోధ ఇప్పుడు ఉందా సంఘాలంటే? లేదు. యేసు బోధ కరెక్ట్ చేసింది అనుకోండి, ఎవరికి నచ్చదు. ఏంది ఇలా చెప్తున్నారు ఏందని? నీ పాపాలు ఎత్తు చూపించేదే బైబిల్. పాపాలు కప్పు పెట్టుకునేది లోకంలో ఎన్నో రాయబడ్డాయి. ఎవరన్నా నువ్వు చేస్తున్న పాపం అంటారా? అసలు పాపం అంటే డెఫినిషన్ తెలియదు లోకంలో ఉన్న గ్రంథాలకు. కానీ బైబిల్ ఏం దొరికిన పరిశుద్ధమైన గ్రంథం గనక పాపాన్ని సవ్యంగా వివరించి, ఇది పాపము, ఇది నీతి అని రెండింటి తేడా చూపించి పక్కనే ఉంటుంది. అది నీతోనే ఉంటుంది, అది నీలోనే ఉంది, ఇది మొత్తం తీసేయి అని చెప్పిన బోధ ఏంటంటే బైబిల్ బోధ. పరిశుద్ధమైన గ్రంథం 66 పుస్తకాలుగా తన మనసుని గ్రంథస్థం చేసి లిఖితపూర్వకంగా మనకు రాసిచ్చి, ఇలా బ్రతుకున్న ఆయన ఇలా ఉంటేనే నా దగ్గరకు వస్తారు. ప్రతి ఒక్కరు చచ్చిపోయినాక స్వర్గస్థులు అయిన అంటారు. వాడు చూస్తే ఎవరిని పడితే వాడు తాగుబోతు కానీ, వ్యభిచారి కానీ, దొంగ కానీ, దోసుకునేవాడు కానీ, ఎవరు కానీ చనిపోయిన వెంటనే టైటిల్ ఏం పెడతారు? స్వర్గస్థులు అయిరి. ప్రభు పిలుచుకున్నాడు. క్రైస్తవులు అంటారు, మిగతా వాళ్ళందరూ దేవుడి దగ్గరికి స్వర్గస్థులు అయిపోయి ఎక్కడెక్కడో చెప్తుంటారు మొత్తం రకరకాలుగా. కానీ అవుతుందా? అవ్వాలంటే ఎలా బతకాలి? నువ్వు పరలోకం చేరాలంటే ఎంతో ఉన్నదయ్యా బాబు. ఈజీగా నువ్వు అనుకున్నంత, నువ్వు మాటల్లో అనుకున్నంత సులువు కాదు పరలోకం చేరాలంటే. దాని మీదనే చెప్తుండే మహనీయుడు యేసుక్రీస్తు తన నోట పలుకుతున్న మాట మీరు గమనించాలి ప్రియమైన దేవుని పిల్లరా. చూద్దాం, మళ్ళీ చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. 2వ వచనం కూడా మనం చదువుతున్నాం. మీరు గమనించండి. ఈ ఫస్ట్ ఏం చెప్తుండు? బుద్ధి ఉన్నవారని చెప్తున్నా, బుద్ధి లేని వారని చెప్పిరా? ఫస్ట్ ఏమంటుండండి? 3వ వచనం ఏం చెప్తుండు? ఫస్ట్ ఏమని చెప్తుండు? బుద్ధి లేని వారు. తర్వాత ఏం చెప్తుండు? బుద్ధి గలవారు. మీరు గమనించండి. బుద్ధి లేని వారే ఎక్కువ ఉంటారు, బుద్ధి గలవారు చాలా తక్కువ మంది ఉంటారు. నాయన చాలా జాగ్రత్త వీళ్ళ విషయంలో అని చెప్తున్నాడు. మీరు గమనించండి. చూద్దాం ఈ నూనె గురించి, దీని గురించి చాలా ఒక 4-5 వారాలు ఇదే ఉంటుంది. అందువల్ల దీన్ని మీకు పరిచయం చేస్తా. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. అది ఎంత పొందుకుంటే ఆ నూనె వస్తుంది మన దగ్గరికి. అసలు ఆ నూనె గురించి ఎలా కష్టపడాలన్న దాని మీద కూడా చాలా జాగ్రత్తగా మనం విశ్లేషిద్దాం. పెళ్లి కుమార్తె అలంకరణకి గురించి చెప్పిన వాడికి అలంకరణ గురించే మాట్లాడదాం. 45వ అధ్యాయము 9వ వచనం. నీ దయ నొందిన స్త్రీలలో, ఈయన కోరాహు కుమారుడు రాసిన కీర్తన అండి. ఇది పాట, అసలు పాట. ఈ పాటనే మనం దీంట్లో మాట్లాడుకుంటే ఇందులో యేసుక్రీస్తు గురించి కూడా కనిపించినట్టే ఉంటుంది పాత నిబంధనలో మొత్తం. చూడండి, రాజకుమార్తెలు ఉన్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని, చూడండి, నీ విశ్వాసన నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలోచించుము, ఆలకించి చెవియొగ్గుము. ఆలోచించుము, ఆలకించి చెవియొగ్గుము. మీరు గమనించండి, ఆలకించాలి. ఏం చెప్పాను? టైటిల్ ఏం చెప్పాను? దేవుని మాట వినే చెవులు ధన్యములు. వినే చెవి ఉంది మనిషికి, వినడి చెవి ఉంది. వింటారు కానీ అస్సలు మారడు. విన్నవాడు ఏం చేస్తాడనే మార్చుకుంటాడు. ప్రకటన గ్రంథములు కూడా ఏమంటాడు కన్నా, ఆత్మ చెప్పిన మాటలు చెవి గలవాడు వినుడు గాక. అంటే అందరికి ఇచ్చింది దేవుడే కదా చెవులు. అంటే వినని చెవులు కూడా ఉంటాయా? ఉంటాయి. యెషయా గారు చెప్తాడు, అలాగే పౌలు గారు కూడా చెప్తాడు. ఏమంటారు కన్నా, వారు కనులు ఉండి చూడరు. ఒక మాట ఆ మాట చూద్దాం. చూడండి, యెషయాలో కూడా ఉంటుంది కానీ అపోస్తల కార్యంలో చూడండి 26వ అధ్యాయం. అపోస్తల కార్యములు వచనాల్లో ఉంటుంది చూడు, చివరి వచనాల్లో. అపోస్తల కార్యములో 28వ అధ్యాయము 26వ అధ్యాయము 28, 26 చూడండి. మీరు వినుట మట్టుకు
మీరు గమనించండి, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానవే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది. వారు చెవులతో ఏమంటాడు, మంచిగా చెప్తుండు, వారు చెవులతో మందముగా విని కళ్ళు మోసుకొని ఉన్నారు. మీరు గమనించండి, వినగల చెవు వేరు, వినని చెవు వేరు. కళ్ళు ఉంటాయి, చూడలేరు. చూస్తారా? ఏం చూస్తారు? లోకం అన్నీ చూస్తారు, కానీ దేవుని దగ్గరకు వచ్చారు కూడా చూడలేరు. వింటారా అంటే లోకం మొత్తం వింటారు. ఈ చెవులు వినే, దేవుని మాటకు వినని చెవు, దేవుని మాటకు వంగని మెడ ఏదైతే ఉందా అంటే ఇయే. బుద్ధిహీనత వాళ్ళు వినలేరు తెలుసా. వాక్యానికి ఆకర్షింపబడే వాళ్ళు కొంతమందేనండి, అందరు కానే కాదు. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, 850 కోట్ల మంది ఉన్నారు అంటే మీరు గమనించండి. సుమారుగా అంతమంది ఉన్నారు అంటే మనం లెక్కలేసుకుంటే ఎంతమంది ఉన్నారండి క్రైస్తవులు? అంత టోటల్గా లెక్కేసిన అన్ని దేశాల్లో మొత్తం లెక్కేసుకున్నా టోటల్గా క్రైస్తవులు ఉన్నది ఎంతండి? 400 కోట్ల మంది ఉండొచ్చు సుమారు. అన్ని దేశాల వాళ్ళు అన్ని కలుపుకున్నా కూడా అందులో మళ్ళీ పొట్టెంత మంది ఉందో తెలియదు, గింజలేని కూడా తెలియదు. మీరు గమనించండి, క్రైస్తవులు మెజార్టీగా చాలా మందే ఉన్నారు. బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు, పరలోకానికి అర్హులు ఎంతమంది ఉన్నారు. ఈ బదిరి చెవు వాళ్ళు, వినలేని చెవులు వారు, మందంగా వినేవాళ్ళు, గ్రహించలేని వారు, ఈ మందంగా విన్న వాళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు. పండగ క్రైస్తవులు కూడా ఉంటారు, కొత్త సంవత్సరానికి వచ్చే క్రైస్తవులు ఉంటారు, క్రిస్మస్కి వచ్చే క్రైస్తవులు ఉంటారు, సంఘ గమనించండి, వీళ్ళు ఉంటారు. ఏది? మందంగా వినేవాళ్ళు. నిజంగా వాక్యాన్ని వినే మార్చుకునే వాళ్ళు అన్నిట్లలో ఫస్టే ఉంటారు. దేవుని దగ్గర ఉంటారు, పరలోకానికి అర్హత ఇవన్నీ చాలా బాగుంటాయి. అందువల్ల బైబిల్లో ప్రతీది మనకు చెప్పి ఉన్నాడండి. 66 పుస్తకాల్లో తన మనసునే గ్రంథం చేసి మనం ఎక్కడ తొట్టిల్లిపోకుండా పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనం చక్కగా బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని ప్రేమ. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వినగల చెవులు, ఈ చెవులు వింటే కథ మంచిది. నువ్వు శ్రద్ధగా విను అన్నడా? శ్రద్ధగా వినాలి. ఆలకించుము, శ్రద్ధగా ఆలకించాలి, వినాలి. ఏం వినాలి? దేవుని మాటలు. ఈ వారం చెప్పిన మాటలు వచ్చే వారం మీకు గుర్తుంటాయా అండి? చెప్పండి. ఒక వారం కింద లేకపోతే 10 ఏళ్ల కింద ఒక మాట అన్నాడు అనుకో, పలానా మాట అన్నారా నన్ను కాని మాట అని గుండెలు వాదుకుంటారు, కోపం వస్తుంది దాని మీద. కానీ మీరు గమనించండి, వాక్యం చెప్పింది వింటురా, ఈ వారం చెప్పిందో వచ్చే వారం దాకా గుర్తుండదు. ఎలా వెళ్తారు పరలోకం? ఏ మాటలు పదిలంగా ఉండాలి? ఎవడన్నా చెడు మాట, మనల్ని తిట్టిన మాటలు వదిలేసేయాలి. దేవుని మాటలు మన హృదయంలో వదిలపరుచుకోవాలి. మీరు గమనించండి, క్రైస్తవునికి ఉండవలసిన దయ, క్రైస్తవునికి ఉండవలసిన క్షమ, క్రైస్తవునికి ఉండవలసింది ఔదార్యం, క్రైస్తవునికి ఉండవలసింది మంచితనం, క్రైస్తవునికి ఉండవలసింది మేలు చేసే గుణమే ఉండాలి తప్ప కీడు చేసే తత్వం అనేది అస్సలు ఉండడానికి వీల్లేదు. క్రైస్తవునికి ఉండవలసిన దీనత్వం అనేదే ఉండాలి. నూనెలో ఏముండరికైనా, నూనె ఏం దొరికైనా అది నువ్వు సంపాదించుకునేది, మిల్లు పోయి పట్టించుకొచ్చేది కాదు. అది మిల్లు పోయి పట్టించుకొచ్చుకునేది కాదు. నిజంగా దీపం వెలిగించుకునేది కాదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆ దీపం వెలగాలంటే ఎక్కడ? భూమి మీద వెలిగించేంత వరకు వెలిగిస్తాడు ఖచ్చితంగా. ఈ దీపం ఆరిపోయినాక మళ్ళొక్క అక్కడికి ఆ లోకానికి కూడా వెళ్ళాలంటే ఏ నూనె ఉండాలి? వాక్యమనే నూనె ఉండాలి. ఆ వాక్యమైన నూనె నీలో నింపుకోవాలి. వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు మండుచూ ఉండాలి, ఎప్పుడు వెలుగుంపబడుతుండాలి. నీతి అనే నూనె ఉండాలి, దయ అనే నూనె ఉండాలి, ప్రేమ అనే నూనె ఉండాలి, దీన మనసు అనే నూనె ఉండాలి. ఖచ్చితంగా దేవుడు చెప్పిన సద్గుణాలు నీలో నూనెగా మారి నువ్వు దివిటి అనేది వెలుగుతూ ఉండాలి. ఒక నీ నీతి, నీ భక్తి నీ భర్తకు రాదు, నీ పిల్లలకు రాదు. ఎవరి నీతి వాందే, ఎవరి భక్తి వాందే. అబ్బా నా నూనె కొంచెం నీకు ఇస్తా పోతామంటే అదే బుద్ధి లేని వాళ్ళు అదే అడుగుతారు. అడిగితే ఏమంటాడు? మీకు నాకు సరిపోదు అంటారు. సింపుల్గా చెప్పేస్తారు అంతే. మీకు మాకు సరిపోదు అంటే ఇచ్చినాగో తీసుకోలేని పరిస్థితి. బుద్ధిహీనత ఎక్కడ ఉంటుంది? ఒకసారి చూస్తారా, ప్రసంగ గ్రంథం తీసుకోకుండా కూడా ఉంటుంది. ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ తీసుకోలేని బుద్ధిహీనత ఎట్లుంటుందో చూడండి ఒకసారి. ఏదంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్ మనకి ఏం చెప్తుందో బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అన్న దాని మీదనే మనం నేర్చుకుందాం. బైబిల్ మనకు ప్రామాణికం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం, బుక్కావాని తైలములో సక్కిన ఈగలు పడి
ఆ పరుట చేత చెడు వాసన కొట్టును. తైలం అనేది ఏంటి? అది కూడా రావాలన్నా, సుగంధ తైలం రావాలంటే కొన్ని వేల మొక్కలు పువ్వులను సేకరించి, మకరందాన్ని స్వీకరించి ఏం చేస్తారు? మొత్తం సెంటు, అత్తరు తయారు చేస్తారు. సుగంధ తైలము అది మంచిగా పరిమళాలను వెదజల్లుతుంది. అనేకమైన మకరందాలను సేకరించి ఖచ్చితంగా ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? తీస్తారు. దాని నుంచి పర్ఫ్యూమ్ తీస్తారు. మీరు గమనించండి, ఎంతో శ్రమ, ఎంతో ఇది మీరు గమనించండి. తేనె పట్టు పెట్టాలన్నాడు, తేనెటీగలు కూడా ఏం చెప్తాయి? మొత్తం అనేకమైన కొన్ని వేల మైళ్ళు దూరం పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ పూలలో ఉన్న మకరందాన్ని తీసుకొని వచ్చి అక్కడ తేనె పట్టు పెడుతుంది. కల్తీ లేనిది ఏదన్నా ఉందంటే అదే. కల్తీ కూడా చేయలేనిది అది. ఇప్పుడు దొంగలు అది కూడా కల్తీ చేస్తారు. స్వచ్ఛమైన తేనె అనేది అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు తేనెను కూడా దొంగలు ఏం చేస్తారు? కల్తీ చేస్తున్నారండి. పటికం లాంటిది వేసేసి, బెల్లం లాంటిది వేసేసి భయంకరంగా, ఇప్పుడు మన సేవింగ్ పెట్టుకుంటాం కదా, అలాంటిది తీసుకుపోయి అక్కడ వేసేసి బెల్లం అది కలిపేస్తే తేనెలాగానే మారిపోద్దట. మనకేం తెలుసు? ఇది కూడా కల్తే, ప్రతిదీ కల్తే. భక్తి కూడా కల్తీ చేసేస్తారు. వాక్యాన్ని కూడా కలిపి చెరిపేస్తున్న దొంగలున్న కాలం ఇది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని చూడండి, కింది వచ్చిన చూడండి, చాలా బాగుంటుంది అసలు. చూడండి, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను అయిపోయి తేలగొట్టినట్టు నేను ఎడు కాకుండా చేస్తుంది. అది ఎడగాకుండా చేస్తుంది. మొత్తం పనికిరాని వాడు అయితే అయిపోద్ది. కొంచెం బుద్ధిహీనత లోపలికి వచ్చింది అనుకో, బొకావాని తైలంలో ఈగలు పడి చచ్చిపోతే ఏమైపోతుంది? కంపు కొడుతుంది. సెంటు మంచిగా సుగంధం అనేది విరజిమ్మేది. మంచిగా మనిషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఏమైపోతుంది? ఆ దచ్చవరకల దుర్గంధం వచ్చేస్తుంది, కంపు కొడుతుంది, మనిషికి వెకట పుట్టిస్తుంది. ఛీ వద్దు, అక్కడ ఉంటారా వాళ్ళని? అస్సలు ఉండలేరు. కంపు కొట్టే కాడ వాళ్ళని ఉంటారా? అస్సలు ఉండలేరు. అందువల్ల మీరు గమనించండి, అది బయట బాహ్య సంబంధమైన చూపుతూ ఆత్మ సంబంధమైన చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైనది నీ హృదయంలో ఈ కంపు, అసూయ, మత్సరము, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ పెట్టుకుంటే కూడా కంపు కొడుతుంది దేవునికి. ఆ కంపు నీకు ఇంపుగా అనిపిస్తుండొచ్చు, లోపల ఉంటుంది కాబట్టి. బయట కంపు చీచీ కంపు అని ముక్కు మూసుకుంటూ దూరంగా పోతాం. లోపడున్న కంపు ఎవరు తీస్తాడు? దేవుడు మాత్రమే చూస్తాడు. అది నీకు కనిపించకుండా దుష్టుడు చాలా జాగ్రత్త, ఇదే నీకు ఇంపు బాబు, చాలా బాగుంటది అంటారు. భక్తిహీనత అనే కంపు ఏం కనపడుతుంది? ఏం తీసేతాయి? నీకు వచ్చే ఘనత, నీకు వచ్చే మంచితనం అంతా తెలగొడతాడు, పైకి లేచిపోతుంది, మొత్తం ఏముండదు. భక్తిహీనత. అందువల్ల ఒకరు నువ్వు మంచిగా ఉంటే, మంచిగున్నోళ్ళు 5 మంది దాంట్లో నువ్వు మంచి సంపాదించుకున్నూనే కన్నీరు విడిచి ప్రార్థన చేసి కష్టాలకు నలిగిపోయి మొత్తం ఇదైపోవాలి. మొత్తం శ్రమల కొలిమిలో మొత్తం నువ్వు నలిగిపోవాలి. మొత్తం ఒక నూనె పట్టడానికి ఎలాగైతే నలిగిపోయి అన్ని నెలలు ఇబ్బంది అవుతుందో, దేవుడిచ్చిన కాలములో, ఈ జనన మరణాల మధ్య ఇయ్యబడిన కాలములో, దేవుని పనిలో, శ్రమలలో, కష్టాల కలిమిలో దేవుడే చెప్పాడు, సుఖ దుఃఖములు రెండింటి జతపరిచి ఇచ్చాను. ఆ సుఖము దుఃఖము రెండింటి భరిస్తూ, రెండింటి బ్యాలెన్స్ చేస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వెనకకుండా, జనకకుండా, భయపడకుండా దేవుని మీద ఆనుకొని మన జీవితాలు కొనసాగితే అప్పుడు నీ నూనె అనేది ఎదుగుతుంది. నూనె అనగానే ఏదో మిల్లుకాడు తెచ్చుకొని దీపం ముట్టించుకొని మనం పోయి ఆడు ఉంటాం. అది కాదు నూనె. నీ భక్తితో నువ్వు సంపాదించుకోవాలి, నీ దీనత్వంతో నువ్వు సంపాదించుకోవాలి, నీ ప్రేమతో నువ్వు సంపాదించుకోవాలి. అది ఆ క్రీస్తులో ఉన్న గుణలక్షణాలన్నింటినీ, క్రీస్తు స్వారూప్యత నీకు ఏర్పడ్డ నాడు అప్పుడు నీ నూనె మరి అది ఉందా లేదా మనలో చూసుకుంటే తెలిసిపోద్ది. బోధిస్తున్న నాకైనా వర్తిస్తుంది, వింటున్న మీకైనా వర్తిస్తుంది. చెప్తున్న నేను ఏమాత్రమైనా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే, నా చూపుల్లో కానీ, నా మాటల్లో కానీ, డబల్ మీనింగ్ మాటలు కానీ, చూపుల్లో కామంతో చూపినా కూడా కథం నరకం తప్పదు. నాకు మాటలు చెప్పడం కాదు, చెప్పడం చాలా ఈజీ అనుకుంటారు చాలా మంది, చెప్తారు కానీ బతకరు. బతకనోడు చెప్పే హక్కు లేదు. వాక్యము చెప్పేటోడు బతకనప్పుడు నీ వాక్యాన్ని పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి, మన బ్రతుకులో అలవర్చుకోవాలి. అప్పుడు నువ్వు సమాజంలో చాటించాలి. అది సేవకుని పని. దేవుడు చెప్తుంది అదండి. ఇప్పుడు అది లేకుండా కొరవైంది. రాత్రే బోధకులు అయిపోతారు, రాత్రే ఇదైపోయింది. కనుకనే ఇది మొత్తము బైబిల్ మీద ఏం దొరికినా అనేకమైనవి వచ్చేసినాయి. మొత్తం మీరు గమనించండి, నీతి యందు మనం శిక్షణ చేయబడాలి. మీరు గమనించండి, మళ్ళీ చదవన్నాను. బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడి చేత చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జోక్తాడు ఆయన.
అక్కడ ఏమన్నాడు? తైలం అన్నాడు, ఇక్కడ జోక్తా, తూకం వేస్తా. తూకం తేలిపోతుంది, మొత్తం అయిపోయింది. మొగ్గు చూస్తాం కదా ఏదైనా జోక్కుంటే, అప్పుడు ఏమంటాడు? బుద్ధిహీనత ఉన్నదనుకోండి, పరిశుద్ధత మొత్తం పోద్ది నాయన. నీలో పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి ఉన్నదనుకోండి, ఏమైపోతాం? ఉండవండి ప్రియమైన దేవుని పిల్ల. అందుకనే మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. వినగల చెవులు, దేవుని మాటలు వినగల చెవులు ధన్యములు అని చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా విందాం. చూడండి, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం మనం ఒకసారి. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం. ఈ 14వ వచనాన్ని పెళ్లిలో కాడ కూడా చదువుతారు, వినిపిస్తారు పెద్దలు. మన విచిత్రమైన పనిగల తమ వస్త్రములు ధరించుకొని రాజు యొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెని వెంబడించు, ఆమె చెలికత్తలైనను. ఇక్కడ ఏమొచ్చిందండి? కన్యకలు. ఆమె కూడా కన్యకనే, ఆమె వెంబడిస్తున్న ఆమె కూడా కన్యకలే. మనం ఇది ఆత్మ సంబంధంగా మనం తీసుకుంటే, పురుషులు స్త్రీ పురుషులు అనేది బాహ్య సంబంధమైన దేహాలకే లింగభేదాలు. నువ్వు పురుషునివు, నేను స్త్రీని అనే దాని మీద ఉంటుంది. కానీ ఆత్మలకు అనేది స్త్రీ పురుష భేదాలు ఉండవు. కన్యకలు అంటే పరిశుద్ధత, శీలుడు, సశీలుడు. అంటే శీలం అనేది పురుషునికి ఉంటుంది, స్త్రీకి ఉంటుందండి. చాలా మంది ఏం చెప్తారు ఎక్కడైనా? ఆడోళ్ళకే శీలాన్ని అంటగడతారు, మొగుడు శీలం లేనట్టుగా చెప్తుంటారు. ఇద్దరికి ఉంటుంది ఖచ్చితంగా, అది గమనించాలి. వాక్యం చాలా బాగా అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇక్కడ చూస్తే ఆమెను వెంబడించే స్త్రీలు కూడా ఎవరట? కన్యకలాట. నీ యొద్దకు తీసుకొని రాబడుతున్నాం. ఏమంటుండండి? 14వ వచనం. విచిత్రం లేదమ్మా, మనం 14వ వచనం చదువుదాం. విచిత్రం పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమెను తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు, ఆమె చెలికత్తెలు కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, రాజనగరంలో ప్రవేశించుచున్నారు. చూడండి, నీ పితరులకు ప్రతిగా నీ కుమారులను భూమి అన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. నీ తరములన్నిటిలను. చాలు. ఇక్కడనే 9వ వచనం కింది వచనం ఉంటుంది నాన్న. నీ కుమారుడు అంటే విడిచిపెట్టుము అంటాడు. నీ స్వజనులను 10వ వచనం చదువుకుందాం. కుమారి ఆలకింపుము, ఆలోచించి చెవియగ్గుము. నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు, నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని చెప్తున్నాడు. ఎజికేలు గ్రంథములో కూడా దీనికి ఒక ఉపమానం ఉంటుంది. నువ్వు రక్తం ముద్దలో పడి ఉన్నావు, నీ సూత్రము కొయ్యబడలేదు, నువ్వు చాలా ఇదిగా ఉన్నావు, నేను నిన్ను తీసుకున్నాను, పిండితో పెంచుకున్నాను, ఆహారం ఇచ్చాను, తైలంతో నిన్ను మంచిగా కడిగేశాను. చక్కగా వర్ణన ఉంటుంది. అది కూడా రూపకాలంకారంగా చెప్పబడిందే. ఎజికేల్ గారు చాలా వివరణిస్తాడు. రానున్న దినాల్లో వచ్చే వారాల్లో మీకు అద్భుతంగా చెప్తాగాని చెప్తున్నా నేను. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. నీ సౌందర్యమును కోరుచున్నాడు అంటే ఏంటి? అందం అంటే ఏం దొరికైనా లోబడి ఉండడమే అందం. అలంకరించుకోవడం ఏం దొరికైనా అబ్రహాము సారా అబ్రహాంకి ఏం చేసింది? లోబడింది. లోబడినందుకు ఏమైపోయింది? తనను తాను అలంకరించుకుంది. అబ్రహాంని ఏం చేసింది? యజమానుడు, నా యజమానుడు అని పిలిచింది, లోబడింది. లోబడినందుకు ఏమైపోయింది? తనను తాను అలంకరించుకున్నట్టు. భర్తను ధిక్కరించేది కాదు. బుద్ధిగాలది ఎవరు ఎరికైనా భర్తకు లోబడి భర్త అడుగుజాడల్లో నడిచేది బుద్ధిగాల కన్యక. భర్తను ఎదిరించేది, నువ్వేంది నాకు చెప్పేది అనేది సమానత్వం, నువ్వేరు లోకంలో ఉన్నాయని తీసుకొచ్చుకొని ఆ లోకంలో ఉన్న జ్ఞానం బుర్రలో పెట్టుకొని భర్త మీద తిరిగిపడేది బుద్ధిహీనురాలు. మీరు గమనించండి, బైబిల్ అదే చెప్తుంది ఖచ్చితంగా. నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తుకు సంఘానికి సాదృశ్యంగా చెప్తున్నాడు అంటే భార్య భర్తల బంధం అంత గొప్పగా ఉన్నదని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మీరు గమనించండి,
యేసుక్రీస్తు చేసిన బలియాగం కూడా అది కలంకమైనను ముడతైన అది అట్టిది ఏదియు లేకుండా నిన్ను ఉతక స్నానం చేయించి తన ఎదుట మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకున్నాడంటే అంత ఆషామాషి కాదు. దాన్ని పోలిసిండు భార్య భర్తల బంధాన్ని కూడా పోలిసి చెప్తున్నాడంటే భర్త భార్యను కూడా అంత గొప్పగా ప్రేమించాలి. క్రీస్తు ఎలాగ ప్రేమించిండో భార్య భర్తల బంధాన్ని కూడా అలా ప్రేమించాలి, అంత గొప్పగా చెప్పిండు. అంటే ఏంటి, ఈ కన్యకు ఉండవలసిన లక్షణాలు, ఈ గుణం ఉండే లక్షణాలు మీరు గమనించండి. భర్తకు భార్య లోబడాలి, అలాగనే మీరు భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను గౌరవించాలి, ప్రేమించాలి, ఆమెను కృంగదీయొద్దు, నిష్ఠూర పెట్టొద్దని బైబుల్ డెఫినేషన్. అందువల్ల వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని క్రీస్తును ఆరాధిస్తే వాళ్ళు బుద్ధిగలగా మంచిగా ఉంటారు, వారు పరలోకానికి వారసులు అవుతారు. ఇంటిని వదిలిపెట్టు అన్నారు అనుకోండి, ఏం చేయాలి? నీ స్వజనులను వదిలిపెట్టు అంటే క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన తర్వాత లోకం మీద ఆశలు, వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, నా ఇల్లు, నా తల్లిగారి ఇల్లు, ఈ ముచ్చట్లు కాదమ్మా. సంఘం అనేది ఉంది ఒకటి, అవునా? భర్త ఉన్నాడు, నీ రాజు నీ తోడుగా ఉంటుండే ఖచ్చితంగా. ఆ వచ్చిన కుటుంబం నీ సొంత కుటుంబం, నీ కుటుంబం కాదు అది. తల్లిగారు నీ సొంత కుటుంబం ఎప్పటికి కాదు, అప్పుడు పోయి వచ్చుడే తప్ప అక్కడ నీ అన్నో తమ్ముడో ఉంటాడు, వానికి భార్య అవుతుంది, ఆమెకు అవుతుందా ఇల్లు, అది వాళ్ళ ఆస్తి, వాళ్ళ కథ. ఇప్పుడు నీ వచ్చినావు కదా ఇక్కడికి, నీ భర్త ఆస్తే, నీ భర్త ఇల్లే నీది, నీ తల్లిగారే, నీ అత్తమామలే, నీ తల్లిదండ్రులు, నీ భర్తే, నీ పోషకుడు, నీ సంరక్షకుడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏం చెప్తారండి చెప్పండి? పెళ్ళి అయింది అనుకో బిడ్డ, ఒకటే పోండు, ఎవరు చెప్తారు నాయన? అట్లా కూడా కుటుంబాలు కోల్పోతాయి. తిన్నావా అమ్మ, ఉన్నావా అమ్మ, మరి పెళ్లి చేసినావా అమ్మ? ఇక తాతతో ప్రేమ పెంచుకోవద్దు, ఈ భర్తతో ప్రేమగా ఉండొద్దు, కుటుంబంతో మంచిగా ఉండొద్దు, ఈ బంధాలు పెనవేసుకోవద్దు. పొద్దున్న లేక తిన్నావా, పండుకున్నావా, ఇక పొద్దున్న లేస్తే ఇదే పనులైగా ఆ పని చేసుకునేవా, ఏం తిన్నావు, ఏం కూర వండారు, ఏం చేస్తారు, ఈ ముచ్చట్లతో కూడా క్రైస్తవ కుటుంబాలు కూడా విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు, బుద్ధిహీనులు అయిపోతున్నారు. నిజం చెప్తున్నా, ఎందుకంటే నేను మొహమాటం లేకుండా చెప్తా. నేను ఎవరి దగ్గర ఆశించి ఎవరు మెప్పించే బోధ నేను అసలే చేయను. ఎందుకంటే 2020లో హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడో చచ్చిపోతుంది. నన్ను నిలబెట్టిందంటే నేను చచ్చినా బ్రతికినా దేవుని కోసమే తప్ప దేవుడు చెప్పిన మాటలు చెప్పాలి. నా తప్పన నా హృదయంలో ఉన్న ఆలోచన ఏం దొరికినా దేవుడు ఏం చెప్పమండో దాన్నే. క్రీస్తు ఎలాగైతే అపోస్తుడు ఎలాగ ప్రకటించాడో నేను అలా ప్రకటించాలి. హతసాక్షుల జీవితాల్లో లేకపోతే భక్తుల జీవితాల్లో, నా జీవితంలో ఆయన గ్రంథంలో లిఖితం కావాలి ఆ వరుసలో అన్న తప్పనే ఉంది తప్ప నాకేది భూమి మీద నేను కోరుకోను. నాకు కావాల్సింది పరలోకం, కావలసింది నా దగ్గరకు వచ్చిన వాటి పరలోకం చేర్చాలి. ఈ ఉన్నలో ఆశలు పెంచే బోధ కాదు ఇది, ఆశలు చంపే బోధ. మీరు గమనించండి, యేసుక్రీస్తు మీరు చూడండి, 3.5 సంవత్సరాలు మాట్లాడు, ఎక్కడైనా ఆశ పెంచిన బోధ ఉందా? మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపమించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పరలోక రాజ్యం, మారు మనసు పరలోక రాజ్యం. ఎవరు పట్టించుకుంటాండి మారు మనసు గురించి, పరలోకం గురించి? ఇక్కడ ఏందో చెప్పండి, ఆ తర్వాత ముచ్చట, అవునా కాదా? దేనికి వస్తున్నారు? ఇక్కడ ఏమైనా జరుగుతుందో చెప్పండి, ఇక్కడ ఉపయోగించుకుంటాం యేసుక్రీస్తును. చచ్చిపోయిన తర్వాత ఏంటో, ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుకుందాం, ఫుల్ ఆనందిద్దాం. నీకు అక్కరగా ఉన్నది ఏదో నాకు తెలుసు బిడ్డ, నా రాజ్యంలో నీతిని వెతకండి, మీకు అన్నానికి బట్టకు. అందుకని ఆకాశ పక్షులను చూడ, ఇత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను, వాటికంటే మీకు బహు శ్రేష్ఠులు కారా? ఆహారం కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహం గొప్పవి కావా? అల్ప విశ్వాసులారా. సొలొమోను చూడండి రా, అసలు ఎంతో వైభవంతో ఉన్న సొలొమోను కూడా ఆ పువ్వుల వలె, ఒక్కదాని వలె, అడవి పువ్వుల వలె ఒకదాని వలె అలంకరింపబడలే. అల్ప విశ్వాసులారా, నన్ను ప్రేమించి నా బిడ్డలుగా మీరు నన్ను ఆనుకోకండి, మీకేమైనా తక్కువ చేస్తానా నేను? మొదట నా రాజ్యమును నీతిని వెతకండి. ఆయన చెప్పింది బంద్ చేసిండు, వీడి ఇష్టం వచ్చింది వీడు వెతుకుతుంది, అవునా కాదా? మీరు గమనించండి, మన ఇష్టం వచ్చినా మనం వెతుకొద్దండి, ఆయన ఇస్తాడు. నువ్వు నాకు ఈ శరీరం మంచి శరీరం కావాలి, మంచి కళ్ళు కావాలి, మంచి ముక్కు కావాలి, మంచి చెవులు కావాలి, మంచి పలువరుస పళ్ళు ఉండాలి, లోపల ఎర్రగా ఉండాలి, మంచిగా 8 పర్సనాలిటీ నువ్వు కోరుకున్నావు నీ దేహాన్ని. తల్లి గర్భములో ఆయన రూపించుకున్నాడు, తన అరచేతిలో చెక్కుకున్నాడు. నువ్వు రాకమునిపై అనంతమైన విశ్వాన్ని సిద్ధం చేశాడు మహనీయుడు. నువ్వు అడగముందుగా ఇచ్చిండయ్యా సూర్యుడిని, నువ్వు అడగముందుగా ఈ ఆకాశాన్ని, నువ్వు అడగముందుగా భూమిని. ఈ భూమిలో ఫలవృక్షము నువ్వు అడిగినవా? ఏమన్నా ఏం అడగమునిపై ధారాళంగా ఇచ్చిన తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు ఏమో అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? తండ్రి ప్రేమ నీకు ఏమర్థమైంది? గమనించారా? అందుకనే చాలా జాగ్రత్తగా, పవిత్రంగా, యథార్థంగా ఉండాలి. అందుకనే నీ ఇంటి వారిని, అమ్మ నువ్వు వదిలిపెట్టమ్మా,
వదిలిపెట్టు, మర్చిపో. ఇది ఇక్కడ రా, ఇక్కడికి వచ్చిండు, ఇక్కడికి రా, దేవుళ్ళకి వచ్చినావు. మళ్ళీ లోకపు ఆశలేంది, మళ్ళా అదే కోరిక, అదే పాత ముచ్చట్లు, అయ్యా మళ్ళా సినిమాలు, అయ్యా దిక్కుమాలే సీరియళ్ళు. ఎంతమంది చూస్తలేరు క్రైస్తవులు ఇంట్లో? టీవీలు మారుమోగుతలేవు, డబల్ మీనింగ్ జోక్స్లు వింటలేరు. లోకం వదులుతారు కదా. స్వజమును వదలాలంటే నువ్వు సొంతంగా ఇంతకుముందు ప్రేమించిన ఆ దిక్కుమల్ల వాడిని వదిలిపెట్టు. ఆ బూతు మాటలు, ఆ బూతు సినిమాలు, ఆ బూతు సీరియళ్ళు, ఆ సకల దరిద్రం వదిలేసుకో. నువ్వు సొంత జనంగా, అంటే పరిశుద్ధమైన జనంగా క్రీస్తు స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, ప్రాణం పెట్టిండు. సూచక్రియలు మహత్కార్యాలు పెద్ద విషయమే కాదు యేసుక్రీస్తుకు. మాటతో అంటే అయిపోయింది, చెంగును ముట్టుకుంటే బాగా అయిపోయారు తెలుసా. మాట మాత్రం సెలవిస్తే అయిపోయిందండి. యేసుక్రీస్తు చచ్చిపోయిన వాడు 4 రోజుల శవం, లాజరు రా అన్న వెంటనే లేచి బయటకు వచ్చిండు. పాతాళములో ఆత్మ ఉన్నది, పరదేశంలో నుంచి మళ్ళా బయటకు వచ్చిన మాట శక్తి ఎంత ఉంటుందో మీరు గమనించండి. యేసుక్రీస్తు మాటలు అంటే అంత శక్తివంతమైనవి. అవిశ్వాసులుగా, భ్రష్టులుగా మారి ఆయన మాటల్లో శక్తి తగ్గిపోయినట్టు, అమ్మో నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు వస్తలేదంటే పాపులమని ఆయన ఆలకించాడు. నువ్వు పాపాన్ని ఊరదేవులో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు వింటాడు? లోపం మనలో ఉంది, ఆయనలో లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీకు సరైన జవాబు ఇస్తాడు దేవుడు. నువ్వు పాపిగా ఉండి, భ్రష్టుగా ఉండి, మొత్తం నేను ప్రార్థన చేస్తున్నా నాకేం జరుగుతలేదు, నా పరిస్థితి ఏంటి? నువ్వు పాపాన్ని మానుకొని దేవుని దగ్గర రా, దేవునితో సావాసం కలిగి ఉండు, అన్యోన్య సావాసం కలిగి ఉండు, లోకంతో ఉన్న సంబంధాలు తెంచుకో. అప్పుడు దేవుడు నీతో ఉంటాడాయా, దేవునితో ఉండడానికి ఇష్టపడతాడు. మనం ఎవరైనా సరే మీరు గమనించండి, లోకంలో కూడా స్నేహితులు ఎవరెవరిని ఏర్పరచుకుంటారండి? తాగుబోతులే దంట కూడతారు, అవునా? వ్యభిచారులే దంట కూడతారు. వాళ్ళతో ఇంకోరు కూడరు. నీతిమంతులే, మంచోళ్ళే దంట కూడతారు, స్నేహం చేస్తారు, అంతే కదా, స్నేహం చేస్తారు. మీరు గమనించండి, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన పిల్లలతోనే స్నేహం చేయాలనుకుంటాడు, వాళ్ళతోనే ఉంటాడు. ఈ దౌర్భాగ్యమైన పనులు చేతులతో ఎందుకు ఉంటాడండి ఆయన? ఉంటాడా చెప్పండి? లోకంలో మనం చూస్తుంటే మన కళ్ళ ముందుండే బాహ్య సంబంధం ఖచ్చితంగా మనకు అవపడుతుంది. ఏమవపడుతుంది? అరే ఇలా అయిపోయారు కదా, ఇది పరిస్థితి కదా, అరే వాళ్ళు అలా ఉంటారు, నాకు నచ్చట్లేదయ్యా, వాడు మంచిది కాదు, మంచిది కాదు, ఏదో చెప్తుంటది, ఎప్పుడు బూతు మాట్లాడుతుంటది, వద్దు అని మనం కట్ అయిపోతాం. వాళ్ళను ఏవగించుకుంటాం, చీ కొడతామా లేదా? ఖచ్చితంగా చీ కొడతాం, ఏవగించుకుంటాం, వద్దు అనుకుంటాం, అవునా? ఖచ్చితంగా. మరి దేవుడు ఏమనుకుంటాడు? ఇన్ని మాటలు రాయించి, లిఖితపూర్వక గ్రంథాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మ నీకు సంచకరువుగా ఇచ్చి, ఆదరణకర్తగా, ఉపకారాత్మక, సత్యస్వరూపిగా నిన్ను సత్యంలో నుంచి సర్వసత్యమును నడిపించడానికి యేసుక్రీస్తు ఆదరణకర్తను పంపిస్తే, ఆదరణకర్తను దుఃఖపరుస్తున్నావంటే ఏ ధైర్యంతో నువ్వు పరలోకం వెళ్తావు చెప్పు? మీరు గమనించండి, ఆలోచిస్తున్నారా? దేవుని వాక్యం అనేది చాలా జాగ్రత్త. స్వజనులను విడిచిపెట్టాలి అంటే లోకాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇప్పుడు మనం తీసుకుంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టు, లోకములో ఉన్న ఆశలు, కోరికలు అన్నిటినీ వదిలిపెట్టు. లోకంలో ఉన్న స్త్రీల కంటే నీకు కూడా, దేవునిలోకి వచ్చిన స్త్రీలకు కూడా కోరికలు విపరీతంగా ఉంటాయి. బట్టల గురించి కూడా మాట్లాడింది తెలుసా? తగు మాత్రం వస్త్రములతోని అలంకరించుకో అన్నాడు. క్రైస్తవులు కూడా 5,000, 10,000 రూపాయల సీరలు కూడా కడతారు. క్రైస్తవ బోధకులు కూడా 1,000 రూపాయల బట్టలు కూడా వేసుకుంటారు. బట్టలు ఒళ్ళు కప్పుకుంటే సరిపోయాయి. ఏదైతే ఏంటండి, దీనంగా ఉండాలి. మన మనసు అనేది లోకం మీద ఎవరో చూడాలని మనం పెట్టుకునే అవసరం లేదు. దేవుడు నిన్ను చూడాలి. దేవుడు ఎలా చూస్తాడు కన్నా? నీ హృదయాన్ని చూస్తాడు. నా ఆకారాన్ని చూడు, నేను ఎలా ఉంటే ఆయనకి ఏంటండి, ఎలా పై రూపంతో పని లేదు. పై రూపం లోకంలో చూస్తున్న వారికి పని, దేవుడు నీ హృదయంతో పని. అందుకని సౌలుతో చెప్తాడు, ఎత్తు పొడుగును చూస్తున్నావు సమయాలు, నువ్వు నాకు ఎత్తు పొడుగు అవసరం లేదు, నరుడి వేషం దేవుడు చూడాయా, హృదయాన్ని చూస్తాడు. దావీదుని పో అభిషేకించు. వాళ్ళ అన్నలు ఎత్తు పొడుగు బలంగా ఉండడం నువ్వు అనుకుంటున్నావు, వాడు కాదు. మరి ఎవరున్నారు? ఇంకా కడసరి వాడున్నాడు, దావీదు, గొర్రెలు కాసుకుంటాడు, అతన్ని అభిషేకించమంటాడు. అంటే దేవుని ప్రణాళిక అలా ఉంటుంది, అలా చూస్తాడు దేవుడు. నరుని పై రూపం చూడ, ఆయన హృదయాన్ని చూస్తాడు. పై రూపం చూడాలంటే ఖచ్చితంగా నువ్వు ఎస్తాగా ఓవర్గా ఉన్నా కూడా ఒప్పుకోడు ఆయన. వద్దున ఆయన తగు మాత్రం అని చెప్పిన కదా అంటాడు ఖచ్చితంగా. అందువల్ల స్వజమును వదలాలి, అన్నిటి మీద కోరికలు అనేది నియంత్రించుకోవాలి. ఆత్మను మన పూర్ణ ఏం చేయాలి? మన మీద ఆత్మను అధికారంగా, దేవునికి అధికారిగా ఒప్పుకొని ముందుకెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చూన్నాను, మళ్ళీ చదువున్నాను 10వ వచనంలో, కుమారి
ఆలకించుము, ఆలోచించి నువ్వు చెవియగ్గుము. నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు, నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు. అంటే సౌందర్యం అంటే ఏంటి? బ్యూటీ పార్లర్లో పెట్టి మొత్తం ఐబ్రోస్ను మొత్తం ఇలా చేయించుకొని, మీరు గమనించండి, నేను ఓపెన్గా మాట్లాడదని ఏదైనా సరే నిండుగా ఉండాలి. క్రైస్తవ స్త్రీలు నిండుగా మంచిగా ఉండాలి. మీరు గమనించండి, చూస్తే దండం పెడతాట్టు ఉండాలి. అవునా? ఏవగించుకుంటాట్టు ఉండొద్దు. మరి క్రైస్తవ స్త్రీలు అనేటట్టుగా కులమానం ఏంటి? ఒక మాట చెప్పనా, ముస్లిమ్స్లు ఉన్నారు, వాళ్ళు ఏం కనిపించకుండా మొత్తం బురకలేసుకుంటారు, మేము ఇది అని చూపించుకుంటారు. మరి క్రైస్తవులు డ్రెస్ కోడ్ ఏమైనా పెట్టిండా? పెట్టలేదా? మీరు గమనించండి, డ్రెస్ కోడ్ కూడా క్రైస్తవులకు ఉంటుంది. మీరు గమనించండి, బైబిల్ మీకు అర్థమైపోతే మీరు గమనించండి, దీనం అనే వస్త్రం ఉంటుంది. ఆ దీనత్వంలోనే ఏ కోరికలకు వెళ్ళదు. దీన మనసు అనే వస్త్రము ధరించుకోండి, రక్షణ వస్త్రము ధరించుకోండి. అవునా? మరి ఈ వస్త్రాలు ఉన్నాయి, అలంకరణ. నీ పై రూపం కనపడదు ఈ దీనత్వం ఉంటే. రక్షణ వస్త్రం నీకుంటే ఈ కనిపించవు పైనవి, ఈ పైన వీటి మీద ఆశలు చచ్చిపోతాయి. ఈ నాకెందుకు అంటావు తెలుసా? దేవుడిచ్చిన వస్త్రాలు, దేవుడు ఇచ్చినవి నీకు అర్థమైతే అవి నువ్వు ధరించుకుంటే ఈ పై వస్త్రాల మీద మనసే ఉండదండి. నాకు కూడా ఒకప్పుడు చాలా ఇదిగా ఉండే, సూట్ వేసుకోవాలి, కోట్ వేసుకోవాలి, నేను కూడా చాలా బాగుండాలనిపించేది నాకు అప్పుడు ప్రారంభ దినాల్లో. బైబిల్ చదువుతూ నేర్చుకుంటూ మార్చుకుంటూ ఇవన్నీ వస్తుంటే క్రీస్తు బాగా ఎప్పుడైతే నాకు అర్థమయ్యాడో, క్రీస్తుకి ఎప్పుడైతే నేను దగ్గరయ్యానో, క్రీస్తుతో సావాసము నేను ఎప్పుడైతే ఉన్నానో, ప్రియమైన దేవుని పిల్లరా, బాగా అర్థమైన వరకు అలా బట్టల మీద కోరిక లేదు, నాకు దేని మీద కోరిక లేదు అసలు. నేను మంచి ఫుడ్ తినాలి, బాగా నాకు ఇది ఉండాలని కూడా ఉండదండి నాకు. అన్నిటి మీద చంపేసుకున్నా. ఇక బ్రతికితే క్రీస్తే, చావైతే లాభము అన్న పౌలు గారి మాటలు నన్ను బాగా పురిగొల్పుతాయి. ఎందుకంటే తిండిపోతూ అయితే నువ్వు గొంతు కత్తి పెట్టుకోమంటాడు సామెతలు సొలొమోను గారు. ఎందుకు నాయన నువ్వు అలా కూడా ఉండకూడదు అంటే క్రైస్తవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో, బట్టల నుంచి మన బ్రతుకు నుంచి ప్రతి విషయంలో ఏముండాలి? తెరిచిన పుస్తకంగా మాదిరిగా ఉండాలి. నీ ముంగటో మాట, నా ముంగటో మాట, అవన్నీ ఉండకూడదు. ఖచ్చితంగా మన సౌందర్యమును కోరుచున్నాడు. అంటే ఆ సౌందర్యం ఏం దొరికినా మంచి బ్యూటీ అంటే నీతి, న్యాయము, పరిశుద్ధత, యథార్థత, భక్తి, వినయము, విధేయత, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు గమనించండి, అవన్నిటినీ మనలోకి రావాలి, మనలో ఉండాలి అంటే మీరు గమనించండి ప్రియమైన దేవుడు, అద్భుతమైన పాఠము. మనం సమయాన్ని పెట్టుకున్నాం కనుక ఖచ్చితంగా నేను ముగిస్తున్నా. వండర్ఫుల్ ఉంటుంది అనమాట. దగ్గర నేను ఒక 40 రెఫరెన్స్లు రాసుకున్నా దీని మీదనే. అయితే 2 రెఫరెన్స్లో అయినాయి, అంతే 3 రెఫరెన్స్లు అయినాయి. అందువల్ల చాలా ఉన్నాయి కనుక మంచిగా నేర్చుకుందాం పాఠం. ప్రతి వారం టైమును పాటించండి, మీరు సమయాన్ని పాటించండి, తలనుంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, వచ్చి నీ పిల్లలు నీ వాక్యం విన్నారు. విన్న వాక్యము తండ్రి నిష్ప్రయోజనం కాకుండానట్లు, ఇత్తపడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లు తండ్రి, నిన్న వాక్యము గ్రహించి వాటి ప్రకారంగా బ్రతకడానికి తండ్రి నాయన వాళ్ళలో నీ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మన్నించి రగిలించి తండ్రి నాయన నీతిగా బ్రతికే భాగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, మహిమ, ఘనత, ప్రభావమును నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, పుణ్యమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు నామమున వందనాలు, క్రీస్తులో శుభాలు. మంచిది, బల్ల తీసుకుందాం.